రాష్ట్ర నలుమూలల నుండి కూడా వచ్చారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తేనే, ఎక్కడ నుండి వచ్చారు మీరు? సార్, ఈ ఎలుగుతుర్తి అనేది మీ తెలంగాణ ప్రజలకి అయితే తెలుసుద్దేమో కానీ ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. ఆంధ్రాలో ఎలుగుతుర్తి అనేది ఎక్కడ ఎవరికి తెలియదు. వరంగల్ డిస్టిక్ అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఇవాళ ఏ రకంగా వచ్చామనేది కూడా మాకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది జనాలు ఇక్కడికి వచ్చాం. దాదాపులో 10,000 మంది దాకా ఈ సభకు వచ్చేదానికి సిద్ధమయ్యారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు. కేసీఆర్ గారి మీద అభిమానంతో వీడిని ఎట్లా మాట్లాడతారు, ఏ రకంగా చెప్తారు, కేసీఆర్ గారి డైలాగ్స్ ఏ రకంగా ఉంటాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఫస్ట్ 10 ఏళ్ళు పెట్టినప్పుడు ఏ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరు రాదు. కేసీఆర్ గారి పరిపాలన విధానం చూసిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మాత్రం అసలు కేసీఆర్ గారు ఏం బుల్లెట్ పేలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి టీవీలు కతుక్కుపోయారు. ఇవాళ కేసీఆర్ ఎండలు ఇంత కొడతా ఉన్నాయి, ఇక్కడ చాలా హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం ఉంటుంది. అంత దూరం ఎట్లా వెళ్తున్న లెక్క చేయం సార్. కేసీఆర్ అంటేనే మాకు ఒక ఆటం బాంబు టైపులో బాంబు పేల్చినట్టే. తను ఏది వచ్చినా కానీ వెండలు కాదు కదా, వరదలు వచ్చి అయిపోయినా సరే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుల్ని, ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని మర్చిపోయే రకంగా పరిపాలన చేశాడు 10 ఏళ్లలో. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిండు సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వాళ్ళకి పరిపాలించడం రాదు, వాళ్ళకి కరెంట్ ఉండదు, వాళ్ళు ఆగమైపోతారు, మనం పెట్టుతున్న భిక్ష అన్నారు. ఇవాళ తెలంగాణ వాళ్ళు పెడుతున్న భిక్ష మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రాష్ట్రం వెళ్తున్న పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వితౌట్ 1 ఇయర్లోనే లేనటువంటి కరెంటుని 24 గంటలు కరెంట్ ఇచ్చారు, రైతుకి 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఇక్కడ చీకటి అయిపోతున్న రాష్ట్రాల్లో తాగునీటి నుంచి సాగునీటి వరకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమనుకుంటున్నారంటే మాకు ఆంధ్రప్రదేశ్ నాయకులు చాలా తెలివి కల్లవాళ్ళు. ఎందుకంటే మేము గొప్ప చెప్పుకుంటాం కానీ పని పూర్తి చేయం. తెలంగాణ ప్రజలు గొప్పలు చెప్పుకోవడం కాదు, చేసిన వర్క్ను కూడా చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఉదాహరణకి మా పోలవరం ప్రాజెక్టు కేంద్రం తీసుకుంది, ఎన్ని రోజుల్లో చేయాలి? 10 ఏళ్ళలో పూర్తి చేయాలి. మా దాంట్లో దానికన్నా పెద్ద ప్రాజెక్టు కింద లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు. ₹1 నిధులు ఇవ్వకపోయినా సరే కేంద్రం నుంచి ఏ రకంగా ఫండ్స్ తీసుకొచ్చారు, ఏ రకంగా దాని ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ సూర్యాపేట, అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ నీటిని గోదావరి జలాలను పారిస్తున్నారంటే కృష్ణానదిలోకి. కేసీఆర్ గొప్పదనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మెచ్చుకున్నారు. 20 సంవత్సరాలకు సంబంధించిన సంబరాల దాంట్లో ఏర్పాట్లు కూడా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ఏ సీఎం అయ్యే రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చారు కానీ ఇచ్చిన ప్రజలు మళ్ళీ వాళ్ళే దించేసి మా కుద్దురా ఈ ప్రభుత్వం అని మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రప్పించుకునేదానికి వాళ్ళు ప్రజలు ఏర్పాటు చేసుకున్న సభలా కనిపిస్తుంది. కానీ కేసీఆర్ చేసిన సభలా కనిపించడం కేసీఆర్ ఆనవాళ్ళని పూర్తి చేయాలంటే రేవంత్ రెడ్డి గారు కదా, సోనియా గాంధీ వచ్చినా కానీ కేసీఆర్ ఆనవాళ్ళని పూర్చలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆదరణ, ఇక్కడ ఉన్న ప్రజలు మీ 17 నెలల్లో మీరు కింద ఏ ఎమ్మెల్యే తిరగలేకపోతున్నారు. ఇవాళ వాళ్ళు మినిస్టర్ తిరుగుతున్నారంటే అది ఒక రకంగా ఉంటుంది. ఇవాళ మినిస్టర్లు కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ప్రజలు దారిలో ఎవరైనా ఏదైనా అడుగుతారేమో, ఎవరికి అడిగితే మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అన్నాడు. వాళ్ళు కూడా హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి వచ్చిందంటే ఇంకా ప్రజలు ఎంత ఇదిగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలిగా. ఏ వరకు కూడా మీరు ఇచ్చిన హామీల్లో ఏది చేయలేకపోయి ఫెయిల్ అయి ఉన్నారు కాబట్టి ఈ సభ ఎంతో సక్సెస్గా కనపడుతుందని నా ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రజతోత్సవ సంబరాలకి భాగంగా ఈరోజు ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అంటూ కూడా కార్యకర్తలందరూ ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి మాట్లాడడం చాలామంది కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. దగ్గర 10 లక్షలకు పైగా వస్తారని అంచనా వేశారు బీఆర్ఎస్ పార్టీ. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. అన్న నమస్తే, ఎక్కడ నుండి వచ్చిళ్ళు, ఏంటి మరి ఈరోజు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత రాబోతున్నారు, ఏంటి ఎందుకు వచ్చిళ్ళు ఇక్కడ, అంటే ఎట్లాంటి అంశాలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? ఈ 16 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిలియర్స్,
పార్టీ ఒక 25 సంవత్సరాల రజోత్సవ ఒక సంబరాలు అయితే ప్రతి సంవత్సరం లాగానే ప్లీనరీలు ఉంటాయి. ఈసారి 25 సంవత్సరాలు అయింది కాబట్టి దీన్ని గ్రాండ్గా పెద్ద చేస్తున్నాము. అయితే కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ రేవంత్ రెడ్డి పీడ విరగడవుతుందని ఎదురు చూస్తున్నారు. అదే విషయంలో తండోపతండాలుగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ నల్గొండ నుంచి కానీ రాష్ట్ర నలుమూలల నుంచి జనాలు వస్తున్నారు. ఇంకా నాకు తెలిసి ఈ సభ ఇక్కడ ఉన్న గ్రౌండ్ పబ్లిక్ సరిపోదు అనుకుంటాను. నేను అనుకున్న దానికంటే 10 లక్షలు 8 లక్షల టీవీలలో వస్తుంది. దానికి మించి ఇట్లా జనాలు వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎక్కడ నుండి వచ్చింది మరి? నేను మునుగోడు నుంచి వచ్చాను. సో ఏంది మరి ఎట్లా ఉంది అంటారు మరి? ఇప్పుడు మీరేమో 16 నెలల పాలన ఎట్లా ఉంది అంటారు మరి? అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం అని ఏం లేదు. అన్ని రంగాలలో విప్లవం అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకటే ఇది అదేం లేదు. వ్యవసాయం నుంచి మొదలు పెట్టుకుంటే కరెంటు కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎక్కడ ఇట్లా ఒక్క దాంట్లో ఇట్లా ఈ విషయంలో సక్సెస్ ఉందనేది లేదు. పూర్తిగా వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 16 నెలల్లో మూట కట్టుకుంది. సో మరి గత 10 సంవత్సరాల పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి తేడా ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు అంటే 10 సంవత్సరాలలో రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ పబ్లిక్ కానీ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోని మూసి విస్తీర్ణతోని అనేక రకాలుగా పేదల ఇండ్లు కూలగొట్టడం, పేదల జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద చేసిర్రు. ఏ ఒక్కరు ఇట్లా ఈ 16 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్లో సంతోషంగా లేరు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళే తుడిచేస్తా 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిందల్లా ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అది మూర్ఖులు మాట్లాడే మాట. కేసీఆర్ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి సాధించి తెచ్చిన తెలంగాణలో పదవులు అనుభవించుకుంటూ ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చేస్తా అని చెప్పడం అనేది మూర్ఖులు మాట్లాడే మాట. అది కానీ అంటే వచ్చే 10 సంవత్సరాలు కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే ఆప్షనే లేదంటూ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఈ 5 సంవత్సరాలు పూర్తి ఉంటాడేమో చూసుకోవాలి. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఎప్పుడు చేరు గుంజుకుందామని చూస్తున్నారు. దాని ఆ కుర్చీ కాపాడుకోవడం కోసం వీళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుర్చీ కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తుండే. 5 సంవత్సరాలు పూర్తి ఉంటాడేమో చూసుకుంటే చాలు, ఇంకా 10 ఏళ్ళు వచ్చేది కాదు. సో మరి ఈ సభలకి ఇంత దూరం తరలివచ్చారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సభతోని కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒక కనువిప్పు కలిగి ఇప్పటికైనా ఇస్తున్న పథకాలు ఏవైతే రైతు బంధు, రైతు భరోసా, పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాం.